మించినటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాటి ఇశ్రాయేలీల దేవుడు ఈరోజు కూడా మన యొక్క దేవుడు. నువ్వెవరివైనా సరే, వాక్యం మించినటువంటి నువ్వెవరివైనా సరే, మరి మనందరినీ కలుగు చేసిన సృష్టికర్త ఒక్కరే కాబట్టి మనందరికీ దేవుడు. ఆయన ప్రేమించినటువంటి ప్రజల కోసం ఆయన మరి నేను ఆజ్ఞాపించే వరకు వెలుగు రావద్దని చీకటిని కమ్మ చేసినటువంటి దేవుడు. ఆ తర్వాత జలంలోని రక్తంగా మార్చినటువంటి దేవుడు. కప్పలతో రాజుల యొక్క గదులు దేశమంతా నింపినటువంటి దేవుడు. మరి జోరీగలను పుట్టించినటువంటి దేవుడు. దోమలను పుట్టించినటువంటి దేవుడు. వడగండ్ల వాన కురిపించినటువంటి దేవుడు. శత్రువుల కోసం అగ్నిజ్వాలలు పుట్టించినటువంటి దేవుడు. తర్వాత వృక్షములను విరుగగొట్టినటువంటి దేవుడు. మిడతలను చెడపురుగులను పుట్టించినటువంటి దేవుడు. వారి దేశపు కూర చెట్లన్నింటినీ పంటలన్నింటినీ తినివేయటకు ఆ పురుగులకు ఆజ్ఞాపించినటువంటి దేవుడు. ఆ తర్వాత దేశమందలి సమస్త జ్యేష్ఠులను ప్రథమ సంతానము హతము చేసినటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా పగటిలో మేఘస్తంభముగాను రాత్రిలో అగ్ని స్తంభముగాను ఉండి వారిని నడిపించినటువంటి దేవుడు. మరి వాళ్ళకి ఆహారం కావాలని అడిగినప్పుడు పూరేళ్లను రప్పించినటువంటి దేవుడు. ఆకాశంలో నుండి మన్నాను కురిపించినటువంటి దేవుడు. బండను చీల్చి నీళ్లను ఇచ్చినటువంటి దేవుడు. ఎంత మంచి దేవుని మనం కలిగి ఉండి కూడా ఆయన శక్తియుక్తుల్ని మనం తెలుసుకొనక ఆయనే నిజదేవుడిని నమ్మకుండా నిజదేవుడు అని నమ్మకుండా మరి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాము. కాబట్టి మన కంఠంలో ప్రాణం ఉండగా నిజ దైవాన్ని తెలుసుకోవటం, సత్యాన్వేషణ చేయటం అనేది చేయకపోతే మరి మనం చనిపోయిన తర్వాత మనకు ఛాన్స్ ఉండదు. కాబట్టి నరకానికి వెళ్ళేవారుగా ఉంటాము. కనుక మనల్ని మనమే ఏ స్థితిలో ఉన్నామో పరీక్షించుకొని దేవుని కృపకు పాత్రలు అవ్వాలని యేసయ్య నామంలో మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను.